టీటీడీ కూడా NABL ల్యాబ్ దగ్గర ఒక ట్యాంకర్ రాగానే ల్యాబ్కి శాంపిల్స్ పంపిస్తారు. శాంపుల్లో 3 లెవెల్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. ఆ 3 లెవెల్ ఆఫ్ టెస్ట్ పాస్ అయితేనే అన్లోడింగ్. ఈ జంతు కొవ్వు కానీ వేరే కొవ్వు ఏదైనా సరే, ఆవు నెయ్యి తప్ప వేరే ఏ కల్తీ చేసినా కానీ ఆ 3 టెస్టుల్లో బయటపడిపోతుందని ఆ టెస్టింగ్ NABL టెస్టింగ్ చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ చెప్తున్నారు. మా దగ్గర టెస్ట్ అయ్యి ఫిట్ ఫర్ అన్లోడింగ్ అంటేనే దట్ విల్ గో టు టీటీడీ, లేకపోతే టీటీడీకి వెళ్ళదు అది. అట్లా 23 సార్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో రిజెక్ట్ చేశారు. ఆ టెస్ట్ పాస్ కాని ట్యాంకర్లు 23 టైమ్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవి రిజెక్ట్ చేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మాకు తెలియదు, ఈ టీటీడీ బోర్డే చూసుకుంటుంది, మాకు సంబంధమే లేదు, ఇది ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదు, ప్రభుత్వం జోక్యం ఉండదు టీటీడీలో. సో అయినప్పటికీ చేస్తాం. అది ఇంకోటి ఆయన ఏం చెప్తున్నారు, వైవి సుబ్బారెడ్డి గారు ఈ రోజు వరకు 45 సార్లు అయ్యప్ప దీక్ష చేసుకున్నారు. ఆయన ఇంట్లో తెల్ల ఆవులను పెంచుతారు, ఆయన గోమాతను పూజిస్తారు. ఆయన అంత అచంచలమైన విశ్వాసం ఉన్న వ్యక్తి. ఆయన మీద కూడా చేయడం కరెక్ట్ కాదు. ఈ దోషులు ఎవరైనా సరే తేలాలి అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాస్తున్నారు ఆయన. ఇది మీరు కలిపి పంపించారా? నిజంగా కల్తీనా? కల్తీ అయితే మీ ప్రభుత్వంలో కల్తీ అయితే మేమెట్లా దోషులమనే తేలాలి. ఇట్లా 3 యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు కోట్ చేసినా, దేశంలో ఏ రాజకీయ నేత కోట్ చేసినా, లేకపోతే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కోట్ చేసినా, చక్రం తిప్పగల నేతల్లో చంద్రబాబు దిట్ట, చాలా విజనరీ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పి అంటూ ఉంటారు. అంత విజనరీ ఉన్న నాయకుడు ఏదో గాలివాట ఆరోపణ చేస్తారు అనుకోవచ్చా రాజశేఖర్ గారు? కరెక్టే. మరి వెలగలేరు మీద రెగ్యులేటర్ ఉంటే బుడమేరు మీద వెలగలేరు అనే గ్రామంలో, వెలగలేరు అనేది ఏరు కాదు, అదొక గ్రామం పేరు. ఆ గ్రామంలో గేట్లు ఉన్నాయి, రెగ్యులేటరీ గేట్స్ ఉన్నాయి. బుడమేరు అది ఉన్నది బుడమేరు మీద. అంత విజనరీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ముఖ్యమంత్రికి బుడమేరు మీద గేటు లేదని కూడా తెలియని వాడు ముఖ్యమంత్రి అయ్యాడని ఎట్లా అన్నాడు ఆయన? అనకూడదు కదా. ఆయన ఇదిగే మినిస్టర్ కదా. 14 సంవత్సరాలు అపోజిషన్, 14 సంవత్సరాలు రూలింగ్. తిరుమల అంటే కొన్ని కోట్లాది భక్తులతో దేవుడితో ఆటలా. చంద్రబాబు ఆ విధంగా చేస్తారంటారా అసలు? అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు షుడ్ అక్సెప్ట్. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, దీని మీద ఎంక్వైరీ ఏంటంటే నేను దీన్ని ఫర్దర్గా తీసుకెళ్ళదలుచుకోలేదు, ఈ అంశాన్ని నేను రాజకీయం చేయదలుచుకోలేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏమనాలి? ఎస్ కమాన్, లెట్ us గో టు సుప్రీంకోర్టు జడ్జిని పెట్టి, నాట్ రిటైర్డ్ జడ్జ్, వర్క్ సిట్టింగ్ జడ్జితో మీరు విచారణ చెప్పిద్దాం రండి అని ముందుకు రావాలి కదా. హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు కాదా సుప్రీంకోర్టుకి వెళ్దాం రండి. హైకోర్టులో వేశారు అది వైసీపీ తరఫున. సుప్రీంకోర్టుకి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సుప్రీంకోర్టు CJI కూడా లేఖ రాస్తా అంటున్నారు. ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి, సుప్రీంకోర్టు CJIకి లేఖ రాస్తా అంటున్నారు. ఆ లేఖను కనుక సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసి సుమోటో తీసుకుంటే కమాన్ క్యారీ ఆన్ అంటే, దానికి మీరు ఇవాళ పొద్దున్న టీటీడీ ఈఓ శ్యామలరావు గారు మైక్ పెడితే ఆయన ఆన్సర్ చెప్పట్లా. వై ఆర్ రన్నింగ్ అవే? సాధారణంగా తిరుమల అంటేనే రాజకీయాలకి దూరంగా ఉంటుంది. తిరుమలలో ఏ రాజకీయం చేయకూడదు, రాజకీయ ప్రకటనలు చేయకూడదు అని చెప్పి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉంటాయి. అలాంటి తిరుమలని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా చంద్రబాబు కానీ జనసేన కూటమి నేతలు కానీ రాజకీయాలు చేస్తారంటారు అసలు? రాజకీయాలు ఎందుకు చేయట్లేదు? రాజకీయం కాకపోతే ఏంటి? తిరుమల తిరుపతి ఇప్పుడు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్దామంటున్నారు, నేను సిద్ధమే, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరగాలి. లెట్ చంద్రబాబు నాయుడు కమ్ విత్ దట్ స్టేట్మెంట్. ఎవరైనా సరే స్పేర్ చేయకూడదు. ఐదర్ చంద్రబాబు నాయుడు ఆర్ జగన్మోహన్ రెడ్డి, ఎవరైనా సరే. వాళ్ళ కింద వ్యక్తులు చేసినా, వాళ్ళ మంత్రులు చేసినా, టీటీడీ సిబ్బంది చేసినా కానీ వీళ్ళిద్దరే బాధ్యత తీసుకోవాలి. ఆయన హయాంలో అయితే ఆయన తీసుకోవాలి, ఈయన హయాంలో అయితే ఈయన బాధ్యత తీసుకోవాలి. నా ఛాలెంజ్కి ముందు రండి. భారతీయ జనతా పార్టీని ఇంప్రెస్ చేయడానికో, హిందూ మతాన్ని కాలరాస్తున్నారని, హిందూ మనోభావాలు కాలుస్తున్నారని ప్రధానమంత్రిని ఇంప్రెస్ చేయడానికో, లేకపోతే ఏదో చేయడం కోసమో దీన్ని వాడడం అనేది కరెక్ట్ కాదు.
ఎలా ఉండబోతున్నాయి డైవర్స్ పాలిటిక్స్ మున్ముందు? కేవలం 100 డేస్ పాలన పైన ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడతారంటారా, లేదంటే కూటమి నేతలు, లేకపోతే మీరు అన్నట్లుగా మీరు ఆరోపిస్తున్నట్టుగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తాయా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనం కూడా గతంలో చెప్పాను, గతంలో మనం వేరే ఛానల్లో ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను మన ఇంటర్వ్యూలోనే, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చేది అమరావతిని దోచుకోవడం కోసమే. అమరావతిలో వాళ్ళు దోచుకో తలపెట్టినది ఆగిపోయింది కాబట్టి దాన్ని దోచుకోవడం కోసమే వాళ్ళు కూటమి కట్టారు. ఆ తర్వాత వాళ్ళ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి, మొత్తం కాన్సన్ట్రేషన్ అమరావతి పోలవరం మీదే ఉంటుందని నేను చెప్పాను. దాదాపు 2-3 సంవత్సరాలుగా చెప్పాను, అది ఒకసారిగా. నా పాత వీడియోస్ వెరిఫై చేసుకోవచ్చు. ఈ రోజున నేను చెప్పింది జరుగుతుంది. సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయింది. ఆ డబ్బంతా తీసుకెళ్ళి అమరావతిలో పెడతారు. అమరావతి మునిగిపోయిందని ప్రపంచ బ్యాంక్ లోన్ ఇవ్వనంది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఇల్లు మునిగిపోతామని ఇల్లు కట్టుకోకుండా ఉంటామా, ఇల్లు ఏమైనా ఆకాశంలో కడతామా, ఇల్లు కట్టుకొని నీళ్లు రాకోకుండా చూసుకోవాలంటున్నారు ఆయన. బెంగళూరు మునిగిపోలేదా, హైదరాబాద్ మునిగిపోలేదా, చెన్నై మునిగిపోవట్లేదా? ఇవన్నీ మునిగిపోతాయని తెలిసి కట్టిన నిర్మాణాలు కాదు. అక్కడ కట్టిన తర్వాత మునిగిపోతాయి కాబట్టి గత్యంతరం లేకుండా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. మునిగిపోతుందని తెలిసి మనం ఎందుకు ఫేస్ చేయాలి? ఓకే, ఈయనేమంటున్నారు, నెదర్లాండ్స్ అనేది సముద్ర మట్టానికంటే లోతుగా ఉంటుంది, అయినా వాళ్ళు అక్కడ రాజధాని కట్టుకున్నారు, మన సముద్ర మట్టానికంటే ఎత్తునుంది, మనం కడితే తప్పంటే నారాయణ గారు అంటున్నారు. ఆ నీళ్ళు, వరద నీళ్ళు రాకుండా వాటిని అమరావతి చుట్టూ 6 రిజర్వాయర్లు కట్టి ఆ నీళ్ళనన్నింటినీ దాంట్లో డైవర్ట్ చేసి రీటైనింగ్ వాళ్ళు కట్టి అమరావతిలోకి చుక్క నీరు కాకుండా కాపాడతామంటున్నారు. ఇంత పట్టుదల ఎందుకు? ప్రపంచ బ్యాంక్ రిజెక్ట్ చేసినది, ఈ నీళ్ళు వస్తే మునిగిపోయే రాజధాని మీరు ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఎందుకు కొన్నారు మీరు అసలు భూమి? రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను నేను, అమరావతిలో 29 గ్రామాలు ఎందుకు కొన్నారు మీరు? ముందర మీరేమన్నారు, నూజివీడు అన్నారు, గన్నవరం అన్నారు, ఆగిరిపల్లి, నున్న అన్నారు. అక్కడ ఎకరా 25 లక్షలు, 30 లక్షలు, 35 లక్షలు అట్లా ఉంది. ₹1 కోటి పెడితే 3 ఎకరాలు వస్తుంది అక్కడ. ఈ 29 గ్రామాల్లో ఎకరం 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలే, యావరేజ్న 10 లక్షలు. ₹1 కోటి పెడితే ఇక్కడ 10 ఎకరాలు కొనవచ్చు. అంటే ₹1 కోటితో మీరు 10 ఎకరాలు కొనని చోట మీరు రాజధాని కడితే మీరు తక్కువ డబ్బుతో ఎక్కువ విస్తీర్ణ భూమి మీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అదే మీరు వేరే చోట కట్టాలంటే మీ దగ్గర అంత డబ్బు, మీరు పెట్టే డబ్బుకి తక్కువ భూమి వస్తుంది. ఇక్కడ మీకు మునిగిపోదు. ఇక్కడ రేట్లు ఎందుకు తక్కువ, భూమి రేట్లు ఎందుకు తక్కువ ఇక్కడ? అక్కడ రేట్లు ఎందుకు, ఇక్కడ ఎందుకు తక్కువ అంటే వరద వస్తే పంట కొట్టుకుపోతుంది. ఓకే, ముంపుకు గురవుతాయి, రేట్లు తక్కువ. ఇక్కడ ముంపుకు గురవుతాయి కాబట్టి రేట్లు తక్కువ, కాబట్టి భూమి రేట్లు తక్కువ అని తెలుసు, ఇది మునిగిపోతుందని తెలుసు. అయినా కానీ ఇక్కడే రాజధాని ఎందుకు కట్టామంటే ఇక్కడ తక్కువ డబ్బులతో నేను ఎక్కువ భూమిని నా ఆధీనంలోకి తెచ్చుకోగలను నేను. అందుకనే దీన్ని ఎంచుకున్నాను నేను. ప్రజలందరూ ఆలోచించాలి. మీకు సంక్షేమానికి అందాల్సిన డబ్బు మొత్తం అమరావతి అంటే ₹1,20,000 కోట్ల అమరావతికి ఖర్చు పెడతారు. 2 సంవత్సరాలు దాదాపు సంక్షేమ పథకాలు ఏమి ఉండవు. మొత్తం డబ్బు తీసుకెళ్ళి ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు త్యాగం చేయండి అంటాడు. మొన్న చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లల చేత వరదల కోసం ఫండ్ ఎట్లా చందాలుగా స్వీకరించారు, మీరు త్యాగం చేయండి రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటాడు. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతిలో మీరు భూమి కొనింటే కనుక 34,000 ఎకరాలు, ఎకరా 10 లక్షల చొప్పున 3,400 కోట్లు కొనేయచ్చు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, ఇప్పుడు ఆ భూమి విలువ 5 లక్షల కోట్లు అంటున్నాడు. 3,400 కోట్లు కొనిస్తే రైతులకు ఇవ్వాల్సిన వాటా ఉండేది కాదు కదా. అంటే ఒక 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది కదా. 3,400 కోట్లు పెట్టి కొన్నట్టయితే మార్కెట్ రేట్ ప్రకారము దాని విలువ 5 లక్షల కోట్లు అవుతుంది ఆయనే చెప్తున్నాడు. లేదు డబుల్ ఇచ్చేయండి, 3,400 కోట్లు అంటే 6,800 కోట్లు, 7,000 కోట్లు మీరు పెట్టినట్టయితే 5,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకి రావాలి. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బునే రైతులకు పంచుతున్నాడు. ఎందుకు పంచుతున్నాడు? దాంట్లో 25 to 30% రైతులు వీళ్ళు దూరిపోయారు రైతుల ముసుగులో. మిగతా వాళ్ళ దగ్గర కూడా వీళ్ళ వాళ్ళే ఉన్నారు. సో ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన లాభాన్ని రైతులకు బదిలీ చేస్తున్నాడు. సో అందుకోసమనే ఏది ఏమైనా సరే అమరావతి రాజధాని.
సో రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎట్లా అయితే 100 రోజులకి ఫెయిల్ అయ్యాడో 1 ఇయర్కి ఫెయిల్ అవుతాడు, 2 సంవత్సరాలు కూడా ఫెయిల్ అవుతాడు. ఆ డబ్బంతా తీసుకెళ్ళి అమరావతిలో పెట్టి అక్కడ 2019 నుంచి 2024 వరకు అప్పుడున్నటువంటి సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వ్యవస్థలను చిన్నాభిన్నం చేశాడు కాబట్టి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాను, లేకపోతే అమలు చేయాలంటే ఆర్థిక పరిస్థితిని చూస్తే భయం వేస్తోంది అంటూ చంద్రబాబు అన్ని చోట్ల కాస్త నిర్వేదాన్ని కాస్త ఇబ్బందిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది నిజం కాదా? సరే, ఇది అది నిజం అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ తీసుకోండి. ఓకే, ఆదాయం తీయండి, చేసిన అప్పులు తీయండి. లాస్ట్ ఫైనాన్స్ జగన్మోహన్ అంటే 23-24 ఇయర్కి 2023లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం ఎంత ఆదాయం వచ్చింది, ఎంత అప్పులు చేశారు, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఈ 3 నెలల్లో మీకు ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఎన్ని అప్పులు చేశారు తీయండి. జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే ఎక్కువ అప్పులు మీరు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే ఆదాయం కొద్దిగా తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు మీరు ఇవ్వట్లేదు, దానికి 3 ఇస్తున్నారు. 3 ఇవ్వక్కర్లేదు బాబు, ఆయన ఇచ్చిందే ఇవ్వండి. మీరు పెంచి ఇవ్వడానికి మీకు వెసులుబాటు లేనప్పుడు ఆయన ఇచ్చిందనే ఇవ్వాలి కదా. కనీసం అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ అవన్నీ ఇవ్వాలి కదా. ఓకే, సో ప్రజలందరికీ తెలుసు. అంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా మీరు రాజకీయాలకి ఉపయోగించుకుంటారంటే చంద్రబాబు నాయుడు ఎంతటి ఇది చేస్తాడో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నో కంపారిజన్. జగన్మోహన్ రెడ్డి, నేను చెప్తున్నాను కదా, ప్రజలందరికీ ఈ రోజున మీరు ఈవీఎంలో జరిగిన మోసాలు జరిగినాయి అంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ద్వారా మోసపోయామనేది చాలామందికి ఉంది లోపల. అది కనుక మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసాం కానీ మోసపోయినందువల్ల మాకు అన్యాయం జరుగుతుందనే భావన ప్రజల్లోకి వెళ్ళింది అనుకోండి. మేము ఓటైతే జగన్మోహన్ రెడ్డికి వేసాము, ఈవెన్ల ద్వారా చంద్రబాబు నాయుడు వచ్చాడు, మేము వేయలే చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడు వచ్చిన వల్ల మాకు మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సో మేము మోసపోయామని ప్రజలు భావిస్తే